హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? ఇది నిన్న తీసిన వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో జరుపుకున్నాం. ఫస్ట్ టైం చేశానండి. ఇక్కడ చూడండి, ఎరుపు పువ్వులు ఇంకా తెలుపు పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వులు కదండి. అలాగని ఈ పువ్వులు ముందు రోజే సిద్ధం చేసుకొని నైట్ అంతా ఈ పువ్వులను 2 మాలలు కట్టాను. ఒకటి లక్ష్మీదేవి చిత్రపటానికి, ఇంకొకటి కలశం పెట్టాలనుకుంటున్నానని కలశం కోసం ఒక మాల చేశానండి. 2 రకాల పువ్వులు కలిపి కట్టింది లక్ష్మీదేవి ఫోటో కోసమని. తెలుపు పువ్వులతో చేసే మాలేమో కలశం కోసమని చేశాను. 2 మాలలు 1 గంటన్నర పైగా పట్టింది చేస్తూ. పూజ కోసం కావలసిన సామాగ్రి అంతా ఒక రోజు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను అలానే రెడీ చేసి పెట్టుకొని నైట్ పువ్వులు కట్టుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు, గులాబీలతో పూజిస్తే చాలా మంచిదని అవి కూడా కొన్ని పువ్వులు తీసుకున్నాను. ఈ లక్ష్మీదేవి వ్రతం కోసము కావాల్సిన సామాగ్రి అంతా ఒక ఫుల్ వీడియో తీసి పెట్టాను. లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఈ వ్రతము నిన్న శుక్రవారం రోజు నాడు ఎంతమంది జరుపుకున్నారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. వరలక్ష్మి వ్రతం చేసే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేతులకి గోరింటాకు పెట్టుకోవాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గోరింటాకును నూరి పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఏవుకి జామున 4 గంటలకు లేచాను. లేచి వాకులు అన్నీ కడిగి ముగ్గులు పెట్టుకొని ఇల్లు అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టి ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నానండి. ఒక 5 రకాల ప్రసాదాలు చేశాను. పొంగలు, పులిహోర, అలాగే శనగలు, గారెలు, బూరెలు చేసుకొని 5 రకాల పండ్లు తీసుకున్నాను. పువ్వులు కూడా 5 రకాలు తీసుకొని అమ్మవారికి 5 రకాల పువ్వులతో పూజిస్తే మంచిదనేసి నాకు దొరికే పువ్వులు తీసుకున్నాను. నాకు అందుబాటులో ఉండేవి గులాబీ పువ్వులు, చామంతి పువ్వుల్లో 3 రకాలు దొరికాయండి. ఇంకా కొన్ని తెలుపు పువ్వులు మా దగ్గరలో ఉంటే తీసుకున్నాను. అవి కూడా పూజలో ఉపయోగపడతాయని. ఇంకా ఎవరి తాహత్ కొలది వాళ్ళు చేసుకోవచ్చు మంచి గ్రాండ్గా కూడా. ఇలా నా పూజను నేను చేశాను నాకు ఇలా తెలిసినట్టుగా. అమ్మవారికి ఇష్టమైన కొన్ని పసుగమ్ములు, గవ్వలు, ఇంకా రూపాయి కాయిన్స్ ఇంకా ఉన్నాయి కొన్ని తీసుకోవడానికి, కానీ ఇక్కడ అన్నీ దొరకట్లేదు. కొన్ని అందుబాటులో ఉన్నో అవే తీసుకున్నానండి అమ్మవారికి ఇష్టమైనవి. ఇంకా చీర, జాకెట్, తాంబూలం కూడా పెట్టుకున్నాను. అందరికి తాంబూలాలు ఇస్తానని జాకెట్ పీసులు, గాజులు, ఇంకా పసుపు, కుంకుమలు అన్నీ తీసుకున్నానండి. ఒక 3కి ఇచ్చాను తాంబూలము. ఫైనల్గా అమ్మవారికి దీపం, ధూపం పెట్టేసి కథ కూడా చదివానండి. చదివేసి కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి మా పూజ ముగించానండి. ఇంకా ఇంటికి పిలిచాను కదండి, 3 వాయినం ఇచ్చాను. వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాయినం ఇచ్చానండి. నేను చేసే పూజా విధానం మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.